శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రిలో డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న 11 ఏళ్ల బాలికకు ఏఎస్టీ క్లోజర్స్ గుండె చికిత్సను విజయవంతంగా నిర్వహించామన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు. ఏఎస్టీ అనేది పుట్టుకతో గుండెలోని ఎడమ లేదా కుడి ఎగుల మధ్య ఉండే గోడకు ఉండే రంధ్రం అని తెలిపారు. దీనివల్ల రక్తం తప్పు మార్గంలో ప్రవహించి గుండెపైన ఊపిరితిత్తులపైన భారం పడుతుందని వివరించారు. ఏఎస్టీ క్లోజర్స్ అనేది అత్యంత ప్రాచుర్యం పొందిన సురక్షితమైన పద్ధతి అని చెప్పారు. అయితే డౌన్ సిండ్రోమ్ ఉన్న బాలికలో ఇటువంటి రిస్క్ పద్ధతి పాటించడం చాలా అరుదన్నారు. ఆమ్తల్ వలసకు చెందిన వైష్ణవికి పుట్టుకతో గుండెలో రంధ్ర సమస్య ఉండడంతో తమ వైద్య బృందం కోత లేకుండా తొడ రక్తనాళం ద్వారా ప్రత్యేక పరికరం అమర్చి రంధ్రాన్ని మూసివేశామన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వైష్ణవిని ఆమె తల్లిదండ్రులు రాష్ట్రంలో దేశంలో అనేక ప్రాంతాల్లోని ఆసుపత్రులకి తీసుకువెళ్లినప్పటికీ డౌన్ సిండ్రోమ్ ఉండడంతో చికిత్స అందించేందుకు ఎవరు ముందుకు రాలేదన్నారు. వైష్ణవికు తమ వైద్య బృందం విజయవంతంగా ఏఎస్టీ క్లోజర్స్ చికిత్స నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు. చక్కగా నడుచుకొని వస్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి ఏదో కొద్దిగా నడిస్తే చిన్న ఆయాసం అలాంటివి వస్తాయి తప్ప ఇబ్బందితో రారు కదా. సో నడుచుకొచ్చిన పేషెంట్కి ఇలా అయిపోయారు. హెడ్డింగ్ కూడా అలాగే వస్తుంది. అది అందుకు ఇప్పుడు అలాగే ఇప్పుడు సపోజ్ 3 months బ్యాక్ డెలివరీ అయిన ఆమెకి ఏదన్నా అయ్యింది అనుకోండి, ఇంకా మరి ఫ్యామిలీ అంతా ఇది కదా. ఇప్పుడు ఆడన్నా టీనేజర్, బోల్డ్ అంత లైఫ్ ఉంది. ఆడు ప్రొసీజర్ అయిపోయింది అనగానే టేబుల్ మీద అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడగండి అండి ఒకసారి. సెలెక్ట్ అవుతాను లేదా మెడికల్లో మళ్ళీ ఈ మెడికల్ ఇస్తారేమని అడిగాను. సార్ ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ సెలెక్ట్ అవుతావు అని చెప్తారు. సెలెక్ట్ అవుతావు కానీ అవతల చూసినోడు కొద్దిగా తెలివైన కార్డియాలజిస్ట్ అయితే లోపల డివైస్ ఉందని ఆపేస్తాడు ఈసీజీ చూడగానే అని చెప్తాను. అంటే ఈసీజీలో కొన్నిసార్లు తెలిసిపోతుంది అంటే కానీ బట్ వాడు కొద్దిగా ఇంటెలిజెన్స్ ఉండాలి. అంటే ఆ డాక్టర్కి కూడా వీళ్ళకి మిగిలిన హార్ట్ అటాక్ లాగా ఈసీజీలో చూడగానే కనబడిపోయే అబ్నార్మాలిటీస్ ఉండవు. అందుకే హోల్స్ ఎప్పుడు కూడా 20-30 years వచ్చేంత వరకు చాలామందికి బయటపడవు. మనం చూసి ఇన్సిడెంటల్గా హోల్ ఉందని చెప్తాం. ఇప్పుడు ఈవెన్ ఆ రోజు వీళ్ళకి చేసిన రోజు ఒక ఏజీబీఎస్ చదివింది అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చింది, ఓపీకి వచ్చింది, నేను హోల్ ఉందని చెప్పాను. ఆ అమ్మాయి నమ్మట్లేదు. నేను అందుకనే ఎక్కువ టీఈ చేసినవన్నీ వీడియో తీసుకోమ్మా, తీసుకోను. సిమ్టమ్స్ నడిస్తే ఆయాసం వస్తుంది, దడ వస్తుంది. మెయిన్గా వీళ్ళకి రైట్ హార్ట్ అంటే లెఫ్ట్ టు రైట్ షంట్ అంటాం. అంటే హోల్స్ ఎడం వైపు నుంచి కుడివైపు మధ్యలో గదుల్లో కన్నం ఉంటుంది. సో రైట్ హార్ట్ మీద లోడ్ పెరుగుతుంది, పెరిగి గుండె దడ వచ్చేస్తుంది. నడుస్తుంటే దడలాగా రావటం, ఆయాసంలాగా రావటం ఇవి ఉంటాయి. ఇంకోటి ఉన్నాడు, అదే రోజు చేసాం, ఆడికి కొద్ది లేట్ అయ్యింది, చిన్న ఇష్యూ కూడా ఉంది, అందుకని ఆడిని ఐసీయూలో ఉంచాం. అలా కలుపుతుంది. వీళ్ళకైతే ఎటువంటి ఇవి లేవు, చాలా ఫాస్ట్గా జనరల్గా 1/2 hour to 45 minutes అవుతుంది. అంటే డివైస్ ఏం లేదండి. ఇప్పుడు డివైస్ మనం తీసుకుని ప్లగ్ తీసుకెళ్ళి అక్కడ అలా కూర్చోంది అనుకోండి, అయిపోయినట్టే. పొరపాటున అది ఆ సైజు మనకు సరిపోలేదు అనుకోండి, అప్పుడు అది మార్చి మళ్ళీ ఇంకొకటి పెడతాం. సో ప్రొసీజర్ టైం డిలే అవుతుంది. అంటే మెయిన్ డివైస్కి అంటే కోత లేకుండా చేయటానికి చాలామంది అంటే ఇప్పుడు అంటే కోత ఇప్పుడు అందులో ఫిమేల్ అనుకోండి, మీకు ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి మీకు ఓకే, లేకపోతే కోత ఉంటే ఎవరు యాక్సెప్ట్ చెయ్యం. ఒక్కొక్కసారి కోత మరి ఎక్కడి నుంచి కోత ఉంటుంది, మీకు ఈ స్కార్ ఫామ్ అయిపోతుంది. కొన్నిసార్లు మీకు ఓపెన్ హార్ట్ చేసిన వాళ్ళు చూడండి, ఇక్కడ ఇంత కండలాగా వచ్చేస్తుంటుంది ఒక్కొక్కరు స్కిన్ దీన్ని బట్టి. అలా కండ వచ్చింది అనుకోండి, మరి చూడటానికి కూడా అంత కాస్మెటిక్గా కూడా బాగోదు. సో కోత లేకుండా చేయటం అడ్వాంటేజ్ అది. అండ్ అన్నిటికీ మించి ఈరోజు ఏదో ఇలాగే వీళ్ళకి మీకు చూపిద్దామని ఉంచాం కానీ లేకపోతే ఈరోజు మార్నింగే డిశ్చార్జ్ అయిపోతారు. సో 1 dayలో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇలాగ లేజర్ సర్జరీ చెప్పినట్టు, ల్యాప్రోస్కోపీ చెప్పినట్టు. అంటే సింపుల్గా మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే హార్ట్కి ల్యాప్రోస్కోపీ లాగే. ఈరోజు మెయిన్ విశేషం ఏంటంటే ఒక డౌన్ సిండ్రోమ్ బేబీకి ఆరోగ్యశ్రీలో ఇంత రిస్క్ తీసుకొని నేను డాక్టర్ ఫణీంద్ర, డాక్టర్ అశోక్ రాజు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ సహకారంతో సక్సెస్ఫుల్గా చేశాం. కాబట్టి ఈ ఆనందంలో మీ అందరికీ అంటే ఏమంటుందని షేర్ చేసుకోవటానికి. దాంట్లోకి మరి ఇంకా డివైస్ అన్నది కుదరదు, కంపల్సరీగా ఓపెన్ హార్టే చేయాలి. అందుకని కొన్నిసార్లు బేబీ పుట్టగానే 10 బిఎస్డి, పీడిఏ ఈ 3 రకాల హోల్స్కి సర్జరీ చేయొచ్చు, ప్లగ్లు పెట్టవచ్చు. మా ఎండీకి ఇస్తారు, ఆయన కొంచెం
ఎయిర్ ఫోర్స్ సెలక్షన్కి వెళ్ళాడు. అక్కడ డౌట్ ఉందని వాళ్ళు రిజెక్ట్ చేసి పంపిస్తే హోల్ ఉందని వచ్చాడు. ఈ వయసులో బయటపడతాయి. కొన్ని రకాల హోల్స్ ప్రెగ్నెన్సీలో బయటపడుతుంటాయి. చాలాసార్లు చూడండి ప్రెగ్నెంట్ లేడీస్కి అప్పటి వరకు ఏం తెలియవు. అలాగే ఇప్పుడు ఈమెకి 3 నెలలు అయింది డెలివరీ అయ్యి, 3 నెలలైనా డెలివరీ అయ్యాక చేసాం ఇప్పుడు. సో ఇవి ఈ రకమైన హోల్స్కి ప్లగ్లు పెడతాం, డివైస్లు అంటాం మెడికల్ లాంగ్వేజ్లో. ఈ పాప డౌన్ సిండ్రోమ్ పాప. యాక్చువల్గా ఈరోజు ఇది చెప్పడానికి కారణం ఏంటంటే డౌన్ సిండ్రోమ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మనకి తెలివితేటలు తక్కువ ఉంటాయి వాళ్ళకి. సో తెలివితేటలు తక్కువ ఉండడమే కాకుండా 100% ఆల్మోస్ట్ అందరికీ డౌన్ సిండ్రోమ్ బేబీస్కి హోల్స్ ఉంటాయి. హోల్సే కాకుండా వీళ్ళకి రక్తనాళాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఎవరూ కూడా ఏదో సర్జరీకి కానీ డివైస్కి కానీ అంత తొందరగా ఒప్పుకోరు. ఈవెన్ వీళ్ళు కూడా వైజాగ్లో డాక్టర్కి చూపించారు, హై రిస్క్ అన్నారు, వచ్చారు. వీళ్ళకి చేసేటప్పుడు మనకు కూడా సర్ప్రైజులు తగులుతాయి. ఎందుకంటే ఇప్పుడు కుడివైపు రక్తనాళం నుంచి లోపలికి వెళ్తాము హార్ట్లోకి వెళ్ళటానికి. వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఆ కుడివైపు రక్తనాళంలోనే బ్లాక్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈవెన్ కెథటర్ కూడా వెళ్ళదు. సో వెళ్ళదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ మెడ ద్వారా వెళ్ళటం ఇలాంటివన్నీ అవుతుంటాయి. అందుకే ఇలాంటి బేబీస్ని జనరల్గా డేర్ చెయ్యం. అంటే మనలాంటి సెటప్స్లో అంటే ఇప్పుడు సిటీల్లో అనుకోండి మనకి డాక్టర్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, హార్డ్వేర్ వెంటనే ఏదన్నా కావాలన్నా దొరుకుతుంది, కంప్లీట్ సెటప్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే అసలు ఇంకెక్కడికి వెళ్ళలేమన్నా ఇది కొంత వెరీ అంటే ఫైనాన్షియల్గా కూడా చాలా పూర్ అవ్వటం. సరే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాం. లక్కీలీ చాలా బాగా జరిగింది. సక్సెస్ఫుల్గా డివైస్ని డిప్లాయ్ చేస్తాం అక్కడ. ఇప్పుడు అదర్వైజ్ ఏమి కంప్లైంట్ లేదు. ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. ఏం చదువుతున్నా? 4th క్లాస్. వైష్ణవి పేరు చెప్పు. ప్రాబ్లం ఏంటి అడగండి సార్. ఏం ప్రాబ్లం? ఏమైంది? పోనీ ఏం చేసాం ఇక్కడ ఇంతకీ? వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది. సో మెయిన్గా అంటే అదే ఇప్పుడు ఇలాంటివి మన శ్రీకాకుళం లాంటి ప్లేస్లో చేయటం అన్నది నిజంగానే వీ ఫీల్ ప్రౌడ్. అది అంటే ఇది ఒకటి ఇప్పుడు మేమిద్దరం కూడా చేసింది కాదు. ఒక పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ని సపోర్ట్ తీసుకొని, అంటే పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ మనకి ఇక్కడ ఎవరు లేరు, వైజాగ్ మెడికవర్లో ఉంటారు అశోక్ రాజు అని. ఆయన వచ్చిన రోజు పెట్టుకుందామని మొన్న సాటర్డే ఆయన్ని పిలిచి ఆయన సపోర్ట్తో నేను ఫణేంద్ర మేము ముగ్గురం కలిసి చేసింది. లక్కీలు అంటే సక్సెస్ఫుల్గా. అంటే ఇప్పుడు ఏం లేదు, సింపుల్. ఎందుకు ఈమెకి అంత ఇది ఈమెకే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు డివైస్ అవ్వలేదు అనుకోండి, ఓపెన్ హార్ట్ చేయాలి. ఎందుకంటే రైట్ హార్ట్ అంతా బాగా ఎన్లార్జ్ అయిపోయింది ఆల్రెడీ ఈ హోల్ వల్ల. ఈమెకి ఓపెన్ హార్ట్ అంటే డౌన్ సిండ్రోమ్ బేబీకి ఏ ఒక్కరు కూడా మత్తు ఇవ్వడానికి ముందుకు రాదు. ఎందుకంటే మత్తు ఇచ్చి హార్ట్ లంగ్ మెషిన్ పంపు మీదకి వెళ్ళేసరికి వీళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. సో వెరీ హై రిస్క్ ఫర్ అనస్థీషియా. ప్లస్ అన్నిటికీ మించి ఈవెన్ పేరెంట్స్ కూడా ఇలాంటి బేబీస్ని అంతగా అది. సో డౌన్ సిండ్రోమ్ విత్ లార్జ్ ఏఎస్డి అంటాం. సక్సెస్ఫుల్గా డివైస్ క్లోజర్తో కోత లేకుండా యాంజియోగ్రామ్ ద్వారానే వితిన్ 20 minutes ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ప్రొసీజర్ని కంప్లీట్ చేసాం. సో అంటే ఈ ప్రెస్ మీట్ మెయిన్ పర్పస్ అది. బట్ లక్కీలీ మిగిలినవి కూడా అంటే ఇప్పుడు జస్ట్ 3 months బ్యాక్ డెలివరీ అయిన ఆమె, ఇప్పుడు ఆడు రొటీన్ చెకప్లో ఆర్మీ సెలక్షన్లో బయటపడిన హోలు. సో ఇలాంటి హోల్స్ ఇప్పుడు ఆ పిల్లడిది వీళ్ళది అంటే రెగ్యులర్గా చేస్తుంటాం. ఇప్పుడు ఈవెన్ నేను స్టార్టింగ్లో కిమ్స్లో ఉన్నప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. పిఎన్ కాలనీలోనే ఒక పిల్లాడు ఉంటాడు, వాళ్ళ ఫాదర్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ తెస్తుంటాడు నా దగ్గరికి. సో అలాగంటే డివైస్ క్లోజర్ చేయటం అన్నది గొప్పని కాదు. డౌన్ సిండ్రోమ్ లాంటి బేబీకి అది కూడా వైజాగ్లో రిఫ్యూజ్ చేసిన బేబీకి మేము చేసామని చెప్పుకోవటం అది కొంత గర్వంగా. ఆరోగ్యశ్రీలో ఎటువంటి ఖర్చు లేకుండా చేసాం. ఇదే పేమెంట్ లాస్ట్ వీకే చేసాం. వాళ్ళ అమ్మాయి ఏమంటుంది పలాస వైజాగ్ హైదరాబాద్లో జాబ్, ఆ అమ్మాయికి ఐటీలో జాబ్. వాళ్ళకి కార్డులు అవి లేవు. 2,25,000 చెప్పాం, కన్సెషన్తో 2 లక్షలకు చేసాం. ఆన్ యావరేజ్ మన దగ్గర అయితే 1.5 to 2 ఛార్జ్ చేస్తాం. అదే వైజాగ్ అంటే ఇంకా పెరుగుతుంది, హైదరాబాద్ అయితే ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే డివైస్ కాస్టే మనకి 70,000-80,000 వస్తుంది. ప్రొసీజర్ అన్నీ కలుపుకొని 1.5-2 lakhs అవుతుంది. ఆరోగ్యశ్రీలో ఆడిచ్చే ప్యాకేజ్ 75,000.
అందులో కొన్ని డివైసులు కొన్ని కంపెనీలు మనం హాస్పిటల్ అప్రూవల్ ఉండదు, బట్ వీళ్ళకి స్పెషల్గా అబాట్ కంపెనీయే వేసాం. స్పెషల్ అప్రూవల్ తీసుకొని హాస్పిటల్ నుంచి కూడా సపోర్ట్తో, అంటే ఆల్మోస్ట్ లైక్ ఆరోగ్యశ్రీ కాబట్టి ఫ్రీయే, కానీ ఆరోగ్యశ్రీ కాకపోయినా ఫ్రీగా చేసినట్టు. ఎందుకంటే ఆ డివైస్ కాస్ట్గా వాడిచ్చే ప్యాకేజ్ సరిపోదు. బట్ ఇవన్నీ చెప్తే బాగోదు, కానీ అది అబాట్ డివైస్ వేసాం. అబాట్ యాంప్లార్జర్ డివైస్ అన్నది ఆరోగ్యశ్రీలో చేయటం చాలా అరుదు. లైఫ్ టెక్ అని, కుకూన్ అని ఇవి ఉంటాయి. అవి అయితే మనకి 20-30,000కి వస్తాయి. అవన్నీ ఇండియన్ మేడ్ స్టాండ్ అదే డివైస్. అబాట్ అన్నది మరి ఇంపోర్టెడ్. అది డివైస్ కాస్టే మనకి మినిమం 70-80 ఛార్జ్ చేస్తాడు, అంటే ఇన్వాయిస్ హాస్పిటల్కి వచ్చే ప్రైస్. ఆంధ్రలో